గుడ్ మార్నింగ్. నేడు జ్యోత్స్న కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నదీ జలాలే ప్రధాన ఎజెండాగా 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. సభ ప్రారంభమయ్యాక మరణించిన సభ్యులకు సంతాపం తెలపనున్నారు. తుంగతుర్తి సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసి మరణించిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డిలకు సభ్యులు సంతాపం తెలుపుతారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ను సభలో ప్రకటిస్తారు. ఇవాళ సమావేశాలు ప్రారంభమై డిసెంబర్ 31, జనవరి 1న అసెంబ్లీ వాయిదా పడనుంది. ఇక సభ వాయిదా అనంతరం బీఎస్సీ సమావేశం జరగనుంది. అందులో అసెంబ్లీ సమావేశాల ఎజెండాను ఖరారు చేస్తారు. అసెంబ్లీ వాయిదా అనంతరం జనవరి 2న శుక్రవారం తిరిగి ప్రారంభమవుతుంది. వైకుంఠ ఏకాదశి, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో 3 రోజుల పాటు సభ జరగదు. వచ్చే నెల 2న కృష్ణా జలాలపై, 3న గోదావరి జలాలపై చర్చ జరగనుంది. కృష్ణా జలాలపై ప్రభుత్వం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో 7 బిల్లులను ప్రవేశపెట్టనుంది తెలంగాణ సర్కార్. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలకు సంబంధించిన ఆర్డినెన్స్ సవరణలను ఆమోదించనుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా కృష్ణా నదీ జలాల అండ్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వాడివేడి చర్చ జరగనుంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ఈ అంశంపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. దీంతో పాటు జీహెచ్ఎంసీ వార్డుల పెంపుపై అభ్యంతరాలను కూడా బీఆర్ఎస్ లేవనెత్తే అవకాశాలున్నాయి. ఇక నుంచి తాను అందుబాటులో ఉంటానన్న మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరవుతారు. అయితే శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు కేసీఆర్ వస్తారా, లేదంటే ఒకరోజు మాత్రమే హాజరై వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. రైట్. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నదీ జలాలే ప్రధాన ఎజెండాగా 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలుంటాయి. సభ ప్రారంభమయ్యాక మరణించిన సభ్యులకు సంతాపం తెలుపుతారు. తుంగతుర్తి సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసి మరణించిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డిలకు సభ్యులు సంతాపం తెలుపుతారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ను సభలో ప్రకటిస్తారు. ఇవాళ సమావేశాలు ప్రారంభమై డిసెంబర్ 31, జనవరి 1న అసెంబ్లీ వాయిదా పడనుంది. సభ వాయిదా తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది. అందులో అసెంబ్లీ సమావేశాల ఎజెండాను ఖరారు చేస్తారు. అసెంబ్లీ వాయిదా అనంతరం జనవరి 2న శుక్రవారం తిరిగి ప్రారంభమవుతుంది. వైకుంఠ ఏకాదశి, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో 3 రోజుల పాటు సభ జరగదు. వచ్చే నెల 2న కృష్ణా జలాలపై, 3న గోదావరి జలాలపై చర్చ జరగనుంది. కృష్ణా జలాలపై ప్రభుత్వం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. దీనికోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో 7 బిల్లులను ప్రవేశపెట్టనుంది తెలంగాణ సర్కార్. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలకు సంబంధించిన ఆర్డినెన్స్ సవరణలను ఆమోదించనుంది. ఇక ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వాడివేడి చర్చ జరగనుంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ఈ అంశంపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. దీంతో పాటు జీహెచ్ఎంసీ వార్డుల పెంపుపై అభ్యంతరాలను కూడా బీఆర్ఎస్ లేవనెత్తే అవకాశాలున్నాయి. ఇక నుంచి తాను అందుబాటులో ఉంటానన్న మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరవుతారా? అయితే శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు కేసీఆర్ వస్తారా, లేదంటే ఒకరోజు మాత్రమే హాజరై వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు ప్రేమ్ మనకు సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రిపేర్ అవుతోంది ఈ సమావేశాల కోసం? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? చూసినా మీరన్నట్టుగా మరికొద్ది సేపట్లోనే శీతాకాల సమావేశాలకు సంబంధించి ప్రారంభం కాబోతుంది. అయితే నిజానికి చలికాలం కాస్త సభలో వేడి పెట్టే అవకాశం ఉన్నట్టు అయితే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూసినా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలపై ప్రతి సభా సమావేశాల్లో కూడా ప్రజా సమస్యలతో పాటు ప్రభుత్వానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలేమో జనాలకు ఉన్నటువంటి సమస్యలపై సభలో చర్చించాలని పట్టుబడితే ప్రభుత్వం మాత్రం యథావిధిగా ఏదైతే తనకున్నటువంటి
పాలనాపరమైనటువంటి అంశాలను అమలు చేసుకుంటూనే మరొక వైపు ఈ రెండు అంశాలపై కూడా ప్రధానంగా సభలో చర్చిస్తారు. అయితే ప్రధానంగా ఈ శీతాకాల సమావేశాలకు సంబంధించి పాలనాపరమైనటువంటి అంశాలకు కనుక మనం చూసుకుంటే జిహెచ్ఎంసీ ఏదైతే వార్డుల విభజనకు సంబంధించినటువంటి అంశం ఏదైతేనేమి, పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఏదైతే ముగ్గురు పిల్లలకు సంబంధించినటువంటి నిబంధనను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి అంశాలతో పాటుగా వీటన్నిటిపై కూడా సభలో చర్చించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మేజర్గా నదీ జలాలకు సంబంధించినటువంటి అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాంట్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కొంత చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా అటు అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అధికార పక్షమేమో ఏ సబ్జెక్ట్ అయినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తే సభలో చర్చించడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి ఇప్పటికే అధికార పక్షం ప్రకటించింది. ఇక ప్రతిపక్ష పాత్ర వారు ఏ విధంగా పాత్ర పోషిస్తారనేది మరికొద్దిసేపట్లోనే తేలబోతుంది. ఈ రోజుకు సంబంధించి కొన్ని బిల్లులు, సంతాప ప్రకటనలు ఈ రెండు కూడా జరగబోతున్నాయి. ఆ తర్వాత జరిగేటువంటి బీఏసీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు సభా సమావేశాలు జరగాలనే దానిపై బీఏసీలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దాంతోపాటుగా చర్చించే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఈ 3 రోజులు అటు ఆ నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి వేడుకలు అయితేనేమి, మళ్ళీ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా సభా సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కొంత చర్చ అయితే జరుగుతుంది. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు ఎక్కువ రోజులు సభ జరగాలని చెప్పి వారు ప్రతిపక్షాలు అటు బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ రెండు ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా ఎక్కువ రోజులు సమావేశాలు జరగాలని చెప్పి వారు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరొకవైపు కేవలం ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ ఉన్నటువంటి బిల్లులు కానీ కొన్ని సమస్యలు ఏదైతే ప్రధానంగా బయట రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చలపై అంశాలపై కూడా సభలో చర్చించే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి ఇటు అధికార పక్షం అటు ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించి మాటల యుద్ధం అయితే నడిచే అవకాశం ఉన్నట్టుగా కొంత చర్చ అయితే జరుగుతుంది. జోష్న రైట్ ప్రేమ్, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం. అది మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అధికార ప్రతిపక్షాలు వాడి వేడిగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతాను అని చెప్పడం కూడా మనకు తెలిసిందే. ఒక స్పష్టత కూడా ఇచ్చినటువంటి క్రమంలో ఒకరోజే వస్తారా లేదా సెషన్ మొత్తం వస్తారా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈసారి ఎజెండాకు సంబంధించి చూసుకున్నట్లయితే నదీ జలాలపైనే ప్రముఖంగా చర్చించేటువంటి అవకాశాలైతే కనిపి